హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. కొంచెం లేట్‌గా పెడుతున్నా కానీ ఉగాది వీడియో చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఉగాది రోజు పొద్దున్నే చక్కగా ఇలా నా చిట్టి తల్లిని లంగా జాకెట్ వేసి, గాజులేసి చక్కగా రెడీ చేసేసాను. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను యాక్చువల్లీ వాయిస్ ఇచ్చి చాలా బాగా చేసింది. కొన్ని షార్ట్స్ కూడా యాడ్ చేశాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో అవి కూడా చూడండి. చాలా చాలా క్యూట్‌గా చెప్పిందనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ మా అత్తగారు ఇలా పూజ కూడా చేపిస్తూ ఉంటారు. అంటే ఈ రోజు అని కాదండి, ఫెస్టివల్ అయితే ఓకే కొంచెం రెడీ అయ్యి చేస్తారు. బట్ డైలీ కూడా మ్యాక్సిమం పిల్లలు మార్నింగ్ వెళ్ళి దండం పెట్టుకుంటారు. అది కంపల్సరీ. స్కూల్కి వెళ్ళే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంక అప్పుడు వెళ్ళిపోతారు. సో బేసిక్ థింగ్స్ అండి. ఇలా మనం కొంచెం చిన్నవి అలవాటు చేస్తే మంచిది కదా పిల్లలకి. అది ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ దండం పెట్టుకుని అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం కూడా చేస్తుంది. అది కూడా చాలా క్యూట్గా ఉంటుంది చూడండి. నేను కొన్ని అలా రాగానే యాడ్ చేస్తాను. సో ఆ మాటలు అవి ముద్దుగా బాగుంటాయి కదా. గోవింద పుండరీకాక్ష గోవింద శుద్ధాచమనీయం సమర్పయామి. జపకుస్మ సంకాసంకాసేపై మహజితం తమోరం సర్వపాపంతో స్మిదివాకరం. నువ్వే పోయి ఒకసారి ఎలా వస్తావు? జపకుస్మ సంకాసంకాసేపై తమోరం సర్వపాపంతో స్మిదివాకరం ఇలా కదా. ఇప్పుడు పోయి నేను ఎలా చెప్పాను అలా పోయి జపకుస్మ సంకాసంకాసేపై మహజితం తమోరం సర్వపాపంతో స్మిదివాకరం. సూర్యుడికి నమస్కారం చేసుకో పైన అంతే. పూజ మొత్తం ఫినిష్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. చాలా ఎండగా ఉంది. పైన మాడిపోతుంది అనమాట అసలు ఎండ. అయినా సరే నేను ఫొటోస్ వీడియోస్ కోసం పాపం దాన్ని కొంచెం కష్టపెట్టాను. యాక్చువల్లీ ఆ ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు కార్లో కూర్చోబెట్టి ఏసీ మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయ్యి అప్పుడు బయటికి తీసుకొచ్చి, సో అలా నాకు కొంచెం బాగానే సపోర్ట్ చేసింది. అంత మరీ ఏడిపించలేదు. సో అవే కదండి మనకి ఫ్యూచర్లో మెమరీస్ కదా. సో అందుకని నేను మిస్ అవ్వాలనుకోలేదు. లాస్ట్లో ఇంకా బాగుంటుంది కదా అని తన పార్క్కి కూడా తీసుకెళ్ళాను. అక్కడ కొంచెం ఇసుక అదంతా ఉంది. కొంచెం కష్టపడింది ఆ డ్రెస్తో, కానీ ఏ ఆట వదలలేదండి. అన్నీ ఆడేసింది చక్కగా. సో ఫస్ట్ ఇది ఆడింది, తర్వాత మళ్ళీ ఉయ్యాలు ఊగుతానంది. ఉయ్యాలు ఊగింది కాసేపు. ఉయ్యాలు ఊగడం అయితే నాకు ది బెస్ట్ అనిపించిందండి. చాలా బాగా వచ్చినాయి పిక్స్ అండ్ వీడియోస్. అండ్ పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. బేసిక్గా నాకు ఫేవరెట్ అనమాట అన్నిట్లోకి ఉయ్యాలు ఊగడం అంటే. సో మీకు కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి, లెట్ మీ నో. తర్వాత ఇంకా స్లైడ్ కూడా ఆడేసింది. ఒక్కసారి అని చెప్పాను, పాపం ఒక్కసారి ఆడిందండి చెప్పినందుకు. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంక ఇలా తిరిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళాక కొంచెం సేపు అయితే పిల్లల్ని అలా పడుకోబెట్టేసానండి. పడుకొని లేసిన తర్వాత కొంచెం మళ్ళీ యాక్టివ్ అవుతారు కదా. ఇంకా అప్పుడు ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఒక గుడి ఉంది, వినాయకుడి గుడి. సో అక్కడికి వెళ్ళాం. అక్కడ డిన్నర్ అవంతా అక్కడ ప్లాన్ చేశారు. సో బాగుంటుంది కదా, అందరితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని అక్కడికి వెళ్ళాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాధవి ఆంటీ అని అత్తయ్య ఫ్రెండ్. సో ఆంటీ వాళ్ళ బాబు వస్తే పాపం ఇంట్లో కూడా తీసుకెళ్ళకుండా అందరికీ పరిచయం చేయాలని తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా ఒక చిన్న మెమరీ లాగా ఉంటుందని నేను క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు యాక్చువల్లీ డిన్నర్ చేసేసారు. ఏదో ఒక పూరి అలా తినేసి తర్వాత చూడండి జెళ్ళ సెక్షన్లోకి వెళ్ళిపోయారండి. ఏంటంటే నేను ఇంట్లో వేస్తే అమ్మ అయ్యో అంటుంది జుట్టు పట్టుకుంటే, కానీ ఇక్కడ చూసారా ఏమీ మాట్లాడకుండా హ్యాపీగా కూర్చుని దాని జుట్టు అంతా ఇచ్చేసి చక్కగా వేయించుకుందండి. ఇంకా పెద్దవాళ్ళు యాజ్ యూజువల్ గా చక్కగా కబుర్లతో వాళ్ళ రోజు గడిచిపోయింది. ఇదండి ఫైనల్ గా నా ఉగాది రోజు ఇలా గడిచింది. మీ అందరికీ వీడియో నచ్చింది కాదు అయితే ఇంకెందుకు లేటు, ఒక చిన్న లైక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.